హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు విజయ్ వీడియోస్. ఎంతో టేస్ట్ అయిన వైట్ బొబ్బర్ల మసాలా గారెలు ఎలా చేయాలో చూపిస్తున్నా. చాలా బాగుంటాయి. రుచి అయితే ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం నేను 2 కప్పుల వైట్ బొబ్బర్లు తీసుకున్నా. ఈ బొబ్బర్లకైతే పొట్టు అయితే ఏమీ లేదు. ఇట్లా ఇలా కూడా దొరుకుతాయి. మీరు కావాలంటే పొట్టుతో ఉన్న బొబ్బర్లు పప్పు అయినా తీసుకోవచ్చు. వాటిని శుభ్రంగా కడుక్కొని నేను నైట్ అంతా నానబెట్టుకున్నా. ఈ 4-5 గంటలు నానితే సరిపోతుంది. ఎక్కువ గంటలు నానబెట్టుకోని అవసరం లేదు. మీకు టైం లేదనుకుంటే ఇలా నానబెట్టుకోండి. నేను మార్నింగ్ చూపిస్తున్నాను. వీటిని మరొకసారి శుభ్రంగా కడుక్కొని మిక్సీ పట్టుకోవాలి. పొట్టు ఉన్నాయి అయితే 1కి 4-5 సార్లు కడుక్కోవాలండి. ఆ పొట్టు అంతా పోయేలాగా. పొట్టుతోటి కానీ మిక్సీ పట్టుకుంటే గారెలు వేసేటప్పుడు మంచిగా రావు. వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇందులో 4-5 పచ్చిమిర్చి వేయాలి. స్పైసీగా ఎక్కువ కావాలంటే ఇంకాస్త ఎక్కువ వేసుకుని నేను మీడియంగా వేస్తున్నా. వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకుంటేనే గారెలు బాగా వస్తాయి. టేస్టీగా ఎలా గారెలు వేయాలో, పిండి ఎలా కలపాలో తర్వాత చెప్తాను. ఈ పిండిని ఒక పెద్ద బౌల్లో వేసుకుందాం. మిగిలిన పప్పును కూడా కొంచెం ఉంచుకొని ఇలాగే మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మీరు ఎక్కువ పప్పు వేసి మిక్సీ పట్టుకుంటే అంత బాగోదు. కొద్దిగా పప్పుని వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇందులో కొంచెం బొబ్బరి పప్పు ఉంచుకోవాలి. పిండిని అంతటినీ బౌల్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం మిగుల్చుకున్న బొబ్బరి పప్పుని వేసుకొని కలుపుకోవాలి. క్రంచీగా పప్పు వేయటం వల్ల చాలా బాగా అనిపిస్తుంది. మీకు పప్పు వేసుకోవడం ఇష్టం లేదనుకుంటే ఒక వాయి పిండిని కాస్త బరకగా పట్టుకోండి. అప్పుడు కూడా బాగుంటుంది. మొత్తం పిండి మెత్తగున్న అంత బాగోవు గారె. అలాగనే బరకగా పట్టుకుంటే గారె వేసేటప్పుడు విరివిరిగా పోతే గారె వేయటానికి బాగా రాదు. పిండిని ఇలా ముద్దగా కలుపుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాలు వదిలేయాల. గారెసేటప్పుడు మంచి రంగుగా వస్తుంది, బాగుంటుంది. ఇందులో రుచికి తగినంత ఉప్పు, ఒక చిన్న కప్పు నిండా ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా ఒక కట్ట సన్నగా కట్ చేసి వేసుకోండి. మీకు పుదీనా వేసుకోవడం ఇష్టం లేదంటే స్కిప్ చేయొచ్చు. కొత్తిమీర మటుకు ఖచ్చితంగా వేసుకోండి. ఈ గారెలు చాలా బాగుంటాయి. కవర్ మీద వాటర్ తేమగానే ఆయిల్ రాసుకొనైనా ఇలా కొంచెం గారె పిండి తీసుకొని గారెలాగా ఒత్తుకొని మధ్యలో హోల్ పెట్టుకోండి. వేడి వేడి నూనెలు వేసుకొని గారెలు కాల్చుకోవాలి. పిండి పట్టిన వెంటనే గారెలు కానీ వేసిందనుకో గారెలు తినేటప్పుడు గొంతు పట్టేసుకున్నట్టు ఉంటుంది. అలాగే మంచి రంగు కూడా రాదు, కాస్త తెల్లగానే ఉంటుంది. మీకు టైం ఉంటే ఒక 1/2 అవర్ పిండి పట్టేసి వదిలేసిన మంచి రంగు వస్తుంది. గారెలు గొంతు పట్టుకోకుండా ఉంటాయి. ఇలా 2 వైపులా తిప్పుకొని ఎర్రగా కాలినాక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇది వెజ్, నాన్ వెజ్ దేంతో తిన్నా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుద్ది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ పెట్టండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.